హలో, నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. సో థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ జరిగిన తర్వాత మనం ఏం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి, ఏవి చెయ్యొచ్చు, ఏవి చెయ్యొద్దు అనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో థైరాయిడ్ నాడ్యూల్ జరిగింది, ఇవాళ జరుగుంటే మీకు ఒక చిన్న బ్యాండేజ్, ఒక చిన్న డాట్ లాగా ఒక చిన్న బ్యాండేజ్ పెట్టుంటుంది. ఏ సైడ్ చేసి ఉంటే ఆ సైడ్లో ఒక చిన్న బ్యాండేజ్ అనేది పెట్టుంటుంది. ఈ బ్యాండేజ్ అనేది నెక్స్ట్ డే మీరు స్నానం చేయకన్నా ముందు ఈ బ్యాండేజ్ తీసేయవచ్చు. ఈ బ్యాండేజ్ తీసేసి మీరు నార్మల్గా బాత్ తీసుకోవచ్చు. ఒక చిన్న రెడ్గా మార్క్ లాగా ఉంటుంది ఆ నీడిల్ పెట్టిన దగ్గర మాత్రం. సో అది నార్మల్ కామన్గా ఉంటుంది, కొంచెం రెడ్డిష్గా కొద్దిగా బ్లాక్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి వరీ అవ్వని అవసరం లేదు. అండ్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఒక 5 to 7 days వరకు మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ డిశ్చార్జ్ సమ్మరీలో ఉన్నట్టు రెగ్యులర్గా తీసుకోవాలి ఆ 5 to 7 days. అండ్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక్కటి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు ఒక సర్ది జలుబు అనేది రాకుండా బాగా కేర్ తీసుకోవాలి. ఒక చల్ల పదార్థము అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీము ఇలాంటివి ఒక 7 days అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకు అంటే మనము ఆ అబ్లేషన్ చేసిన తర్వాత అవన్నీ చేస్తే కొంచెం వాయిస్ కాఫ్ కోల్డ్ వస్తే వాయిస్ చేంజ్ వస్తుంది. సో అవన్నీ అవాయిడ్ కావడానికి ఈ కొన్ని ప్రికాషన్ తీసుకుంటే 7 days వరకు ఐ థింక్ ఇట్ విల్ ఆల్ బి ఓకే. అండ్ సింపుల్ ప్రొసీజర్ కాబట్టి మీకు ఇక్కడ రెడ్నెస్ తప్ప ఇంకేమీ కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ ఈ థైరాయిడ్ నాడ్యూల్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ కింది నంబర్కి కాల్ చేసి కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకోండి. థ్యాంక్ యూ.